భానుప్రకాష్ అయితే ముందంజలో ఉన్నారు. ఇక్కడ కూడా దాదాపుగా క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కౌంటింగ్లో కొనసాగిన సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే భానుప్రకాష్ నాయుడు అయితే ముందుకు దూసుకుపోతున్నారు. తర్వాత సత్తెనపల్లి నియోజకవర్గం, ఇక్కడ బరిలో ఉన్న అభ్యర్థుల సంగతి చూసుకున్నట్లయితే కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ నుంచి అండ్ అంబటి రాంబాబు వైసీపీ నుంచి. ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా అంబటైతే వెనుకంజలోనే ఉన్నారు, కన్నా లక్ష్మీనారాయణ అయితే ముందంజలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇదే ముందంజ కనుక కొనసాగితే మాత్రము కొద్దిసేపటికే మనకి క్లియర్ కట్గా అర్థమైపోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ తుని నియోజకవర్గం. ఇక తుని నియోజకవర్గాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బరిలో ఉన్న అభ్యర్థులు టీడీపీ నుంచి యనమల దివ్య అండ్ దాడిశెట్టి రాజా. ఇక వీరిద్దరిలో చూసుకున్నట్లయితే క్లియర్గా మనకి ప్రస్తుతానికి కనిపిస్తుంది యనమల దివ్య ముందంజలో ఉన్నారు. ఇక దాడిశెట్టి రాజా అయితే వెనుకంజలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇదే కొనసాగుతుందా, ఏమైనా మార్పులు జరుగుతాయా అనేది మరి కొన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎస్, మొత్తానికి నియోజకవర్గాల వారిగా ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ని కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఇప్పటి వరకు మనం ప్రస్తావించుకున్న నియోజకవర్గాల్లో అత్యధికంగా టీడీపీ మాత్రమే ముందంజలో కనిపిస్తూ ఉంది, ముందంజలో దూసుకుపోతుంది. భారీగా చాలా వేగంగా ముందంజలో ఉంది టీడీపీ. మరి వైసీపీ ఇంకా ఎక్కడెక్కడ పుంజుకోపోతోంది. ఇక తదుపరి రౌండ్ల ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అతి కొద్ది సమయంలోనే